ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో ఇప్పుడు ఒక అంశం అందరి దృష్టిని కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే ట్రైలేటరల్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. మరి ట్రైలేటరల్ అంటే వాట్ ఆర్ ది త్రీ కంట్రీస్, విచ్ ఆర్ ది త్రీ కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అగ్రిమెంట్ అంటే ఒకటేమో సౌదీ అరేబియా, రెండవది తుర్కీ అండ్ ద థర్డ్ వన్ ఇస్ పాకిస్తాన్. మక్కాలో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్పై సంతకాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇజ్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ ఇస్లామిక్ నాటో అని కొంతమంది అంటున్నారు. అలాగే పాకిస్తాన్ ఈజ్ ప్లేయింగ్ ఎ కైండ్ ఆఫ్ డ్యూయల్ రోల్. ఎందువల్ల అంటే ఒకవైపు భారత్ యొక్క ఈస్టర్న్ బార్డర్లో అది చైనీస్ బేస్డ్ హవిట్జర్స్ను, ట్రక్ మౌంటెడ్ హవిట్జర్స్ను అలా మొత్తం బార్డర్ వెంట ఒక 250 యూనిట్స్ను ప్లేస్ చేయటం, అలాగే ఈ మధ్యకాలంలో ఇండస్ వాటర్ సంబంధించినటువంటి అనేక వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ చీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ మిగతా వాళ్ళు చేయటం, అలాగే మనం చూస్తున్నాం షెహబాజ్ ఏ విధంగా అయితే భారత్ యొక్క నాడిని పరీక్షిస్తూ రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ చేస్తున్నాడు అనేటువంటి అంశాలు కూడా ఇందులో చాలా సునిశ్చితంగా దాగి ఉన్నాయి. అందువల్ల అసలు సౌదీ అరేబియా ఈ రెండు దేశాలతో ఎందుకు ఈ విధమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకుంటోంది, దట్టు ఇప్పుడు. అలాగే తుర్కీ ఇస్ ఆల్వేస్ అన్ ఏ కైండ్ ఆఫ్ గాడ్ కాబట్టి తుర్కీ అండ్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా సౌదీతో కలిసి ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి, అసలు మిడిల్ ఈస్ట్లో ఎటువంటి ఈక్వేషన్స్ సమీకరణాలు మారుతున్నాయి, ఇవన్నీ చాలా ఆసక్తికర అంశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా భారత్ ఇవన్నీ కూడా గమనిస్తోందనే విషయం మర్చిపోరాదు. కాబట్టి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి యొక్క ఎఫెక్ట్ ఏంటి, అలాగే హౌ ది ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వ్యూయింగ్ ఆల్ దిస్ డెవలప్మెంట్స్ అనేది కూడా ఇప్పుడు మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందు పాకిస్తాన్ చేసినటువంటి ఆ మిలిటరీ మోహరింపు ఏదైతే ఉందో మన ఈస్టర్న్ బార్డర్, దాంతో ప్రారంభం చేద్దాం. పాకిస్తాన్ కొన్ని రోజులుగా మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ చాలా క్లియర్గా చెప్తున్నాయి, ఈస్టర్న్ బార్డర్కు సంబంధించినటువంటి కొన్ని అంటే ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత పాకిస్తాన్కు తన వీక్నెస్ ఏంటో, భారత్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో చాలా చక్కగా అర్థమైంది. మన ట్రిపుల్ అంటే డిఫెన్స్ కానివ్వండి, అలాగే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవల్ అంటే ఈ మూడు త్రివిధ దళాల యొక్క ప్రతాపం ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ప్రెసిషన్ ఏంటి, అలాగే భారత్కు ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా కూడా పాకిస్తాన్ గమనించింది. ఎలా ఎగ్జాక్ట్గా సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయటం అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్, అలాగే గోయింగ్ డీప్ ఇన్ టు ది పాకిస్తాన్ మెయిన్ల్యాండ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్పాన్సరింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రం ధ్వంసం చేయటం, ఇవి పాకిస్తాన్కు నిజంగా భయం కలిగించేటువంటి అనేక అంశాల్లో ఒకటి. మరి ఈ నేతృత్వంలోనే చైనా డెవలప్ చేసినటువంటి నొరాంకో సంస్థ గురించి మన అందరికీ తెలుసు. అఫీషియల్గా అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే వెపనరీ తయారు చేస్తున్నారో వాటిలో ట్రక్ మౌంటెడ్ హవిట్జర్స్ అని మనం అంటాం. యూ కెన్ సీ ద హవిట్జర్స్. ఆ హవిట్జర్స్ గురించి 250 నెంబర్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ అలాంగ్ ది ఈస్టర్న్, అంటే మనకు పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ ఈస్టర్న్ బార్డర్ ఏరియాస్లో డిప్లాయ్ చేయటం అనేటువంటిది ఒక స్ట్రాటజిక్గా భారత్కు ఒక పాయింట్ అని తెలియజేసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. అంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్గా ఒక బ్యాడ్ నేమ్, అలాగే ఒక టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ కంట్రీ అనేటువంటి పేరు మరొకసారి దృఢపడింది. అంటే దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. యునైటెడ్ నేషన్స్లో కూడా చాలాసార్లు చెప్పించుకునింది, అయినా ఈరోజు కూడా అలాంటి చర్యలే చేపడుతోంది. మరి ఈ మధ్య అటువంటి చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, సీ ద హవిట్జర్స్ దేర్ కెపాసిటీస్ నియర్లీ 70 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఇంతలో మన విజువల్స్లో మనం చూస్తున్నాం ఒక అగ్రిమెంట్ కూడా, జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా అక్కడ చేశారు మక్కాలో. వీఆర్ సీయింగ్ ఎర్డోగాన్ అంటే తుర్కీ ప్రెసిడెంట్ మేకింగ్ ది సైన్ ఆఫ్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్. అలాగే మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈస్ ది ఇన్స్ట్రుమెంటల్ ఫిగర్ అని మనం అక్కడ భావించవచ్చు. ఎందువల్ల అంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి MBS ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతోంది. అలాగే పాకిస్తాన్ ప్రీమియర్ షెహబాజ్ షరీఫ్ ఈజ్ ఆల్సో సైనింగ్ ద డాక్యుమెంట్స్. మరి ఈ నేతృత్వం ఎలా తీసుకోవాలి? ఒకవైపు ఏమో భారత్ యొక్క ఈస్టర్న్ బార్డర్ ఏరియాస్లో మోహరింపు, అలాగే ఈ సంతకాలు, ఇవన్నిటి మధ్య
ఇరాన్తో కొనసాగుతున్నటువంటి, ఇంకా కూడా యుద్ధం అఫీషియల్గా ముగింపు పలకలేదు కాబట్టి ఆ ఇరాన్ వార్కు సంబంధించి ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ యుద్ధానికి సంబంధించి కూడా అనేక అంశాలను మనం అర్థం చేసుకోవాలి. మన విజువల్స్లో మనం చూస్తున్నాం ద 3 కీ మెంబర్స్ ఆఫ్ దిస్ ఇస్లామిక్ నాటో అని మనం అనుకోవచ్చు. మరి వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగం ఫలిస్తుందా? అసలు వీళ్ళు ముగ్గురు ఎందుకు కలిసి వచ్చారు అంటే దీంట్లో ఒక సునిశ్చితమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ 3 దేశాలు కూడా, అంటే సౌదీ అరేబియా కానివ్వండి, తుర్కియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీసే. మరొకటి, ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ ఈ మూడిట్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే వీటిలో ప్రధానంగా ఉండేది సున్నీ ముస్లిమ్స్. మరి ఆ అంశం కూడా వాళ్ళని దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసింది. అలాగే పాకిస్తాన్ ఎన్నో ఏళ్లగా సౌదీ అరేబియాతో ఒక అగ్రిమెంట్తో ఉంది, అంటే డిఫెన్స్ పీపుల్ని డెవలప్ చేయటంలో. పాకిస్తాన్ అది ఎందుకు చేస్తోందంటే పాకిస్తాన్కి కావాల్సింది టెక్నాలజీ, ఫైనాన్స్ ఏమో సౌదీ అరేబియా నుంచి ఎప్పుడూ తెచ్చుకోవటానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక టెక్నాలజీ కోసం చైనా ఏం చెప్తే దానికి దాసోహమై ఇప్పటికి కూడా చైనా చేతిలో ఒక రోబోలాగా మిగిలిపోయింది పాకిస్తాన్. ఒక ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్ క్యారెక్టర్, ఇండిపెండెంట్ డెవలప్మెంట్, ఇండిజినస్ గ్రోత్ లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఆల్రెడీ FATF లిస్ట్లో మనం చూస్తే గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశం, ఎకనామిక్గా అధపాతాళానికి వెళ్ళిపోయిన దేశం. కాబట్టి తనను తాను కాపాడుకోవాలి అంటే వేరే దేశాలపై ఆధారపడాలి. ఆ కోవలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎకానమీ కోసం సౌదీ అరేబియాతో కొన్ని ఏళ్లగా దగ్గరై ఉంది. మిలిటరీ వాళ్ళను డెవలప్ చేయడం, మిలిటరీ మ్యాన్ పవర్ డెవలప్ చేయడం. ఎందువల్ల అంటే పాకిస్తాన్కి తెలుసుగా అనేక యుద్ధాలు భారత్తో కూడా చేసింది, ఓడిపోయింది. మరి యుద్ధాలు ఎలా చేయాలి, యుద్ధానికి సంబంధించిన అనేక అంశాల్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల హారిబుల్ ఎక్స్పీరియన్సెస్ను గుర్తుపెట్టుకొని మిలిటరీ డెవలప్మెంట్పై దృష్టి సారించింది. అలాగే సౌదీ అరేబియా కూడా ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళ మిలిటరీ పీపుల్ను కూడా ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అందజేసింది. ఫర్ డికేట్స్ అది నడుస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ట్రైలేటరల్ ట్రీటీకి ముందు బైలేటరల్ ట్రీటీ కూడా మనం చూసాం. దట్ వాస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా. అదేంటి అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫెన్స్ డెవలప్మెంట్ ట్రీటీ ఏంటి అంటే న్యూక్లియర్ కెపాసిటీ ఉన్నటువంటి పాకిస్తాన్ సౌదీ అరేబియా పైన ఏదైనా దాడి జరిగినప్పుడు అది కూడా ముందుకు వచ్చి పోరాడాలి దానివైపు. డిఫెన్స్ ప్యాక్ట్. యాక్చువల్గా పాకిస్తాన్ పొజిషన్ ఎలా ఉందంటే అడకత్తెరలో ఈ ఒక్కలాగా తయారైపోయిందండి. ఒకవైపు శాంతి దూతగా అమెరికా తరఫున ఇరాన్తో శాంతి ఒప్పందాలు చేయిస్తాను, తద్వారా ఇంటర్నేషనల్గా తనకున్నటువంటి చెడ్డ పేరు పోగొట్టుకోవాలనే ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్. అనేక చర్చలు జరిగాయి. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ వాన్స్ పాల్గొన్నారు, అలాగే ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ట్రంప్ పాల్గొన్నారు. ఇన్ని రకాలుగా గ్యాలిబాఫ్ ఇటువైపు నుంచి వచ్చారు. ఇంత వచ్చినా కూడా ఆ శాంతి ప్రయత్నాలు అనేవి కంప్లీట్గా విఫలమైపోయినాయి. మరి ఈ నేతృత్వంలో ఇరాన్ ఎప్పుడైతే సౌదీ అరేబియాపై, అంటే అమెరికన్ బేస్ ఉన్నటువంటి సౌదీ అరేబియా, ఖతార్, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా దేశాలపై ఇటువంటి ఈవెన్ అప్ టు ఈజిప్ట్ కూడా అలా దాడి ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉందో డెఫినెట్లీ ఒక అగ్రిమెంట్ ఉన్నందువల్ల సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి అంతకుముందే అగ్రిమెంట్ ఉన్నందువల్ల పాకిస్తాన్ హ్యాస్ టు రియాక్ట్ అగైన్స్ట్ ఇరాన్. అప్పుడు మధ్యవర్తి ఎలా అవుతుంది చెప్పండి? ఇట్స్ ఏ పార్టిసిపెంట్ ఇన్ ద డైరెక్ట్ వార్. అందువల్ల మేము మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం 4 సైడ్స్లో పాకిస్తాన్కి క్రెడిబిలిటీ లేదు, మీడియేటర్గా ఉండేటువంటి క్రెడిబిలిటీ లేదు, అసలు ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లేవు. ఎందువల్ల అంటే మీడియేటర్ అంటే he should be like India. He is not under any obligation with any other country, or there are many countries like India. కానీ పాకిస్తాన్ అలా కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ఏ కమిట్మెంట్ విత్ సౌదీ అరేబియా. అలాగే యుఎస్తో కూడా ఒక మంచి ఒప్పందం కనుక కుదిర్చినట్టయితే యుఎస్ యొక్క శాంక్షన్స్ నుంచి బయటపడి ఎకనామిక్గా డెవలప్ అయ్యి ఇండియా పైన తన యొక్క ఈవిల్ ఇంటెన్షన్ కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో శాంతి ప్రక్రియను ప్రారంభం చేసింది. కానీ దాని యొక్క ఇంటెన్షన్ ప్యూరిటీ అక్కడ ప్యూర్గా లేదు కాబట్టి డెఫినెట్లీ అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైలేటరల్ అగ్రిమెంట్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు.
అసలు ఈ ట్రైలేటరల్ అగ్రిమెంట్ ఎందుకు జరిగింది అంటే 3 దేశాలు కలిసిన 3 దేశాల్లో కామన్ ఫ్యూచర్ మనం చెప్పాం. అలాగే ఆ 3 దేశాల్లో కూడా 3 భిన్న శక్తులు ఉన్నాయి. ఫస్ట్ సౌదీ అరేబియా అంటేనే ఎకనామికలీ వెరీ రిచ్ కంట్రీ. అంటే ఇట్ కెన్ స్పాన్సర్ హ్యూజ్ మిలిటరీ ఫండింగ్ కానివ్వండి, మిలిటరీకి సంబంధించినటువంటి వార్ టైమ్ రియలిస్టిక్ ఏదైనా ఒక ఎకనామిక్ హెల్ప్ కావాలి అంటే ఇట్ కెన్ రియల్లీ డెలివర్. మరి తుర్కీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తుర్కీ ఈజ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ ది నాటో. మరి అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాటోలో ఉన్న 32 దేశాల్లో తుర్కీ కూడా ఉంది. అయితే తుర్కీ ఈ మధ్యకాలంలో ఏం చేసిందంటే మిలిటరీ టెక్నాలజీని బాగా డెవలప్ చేసింది. డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే నేవల్ టెక్నాలజీ కానివ్వండి, వార్షిప్ డెవలప్మెంట్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే వెపన్ డెవలప్మెంట్లో కూడా తుర్కీ అనేటువంటిది చాలా అగ్రగామిగా వెళ్తూ ఈ టెక్నాలజీ ప్రొవైడర్గా, మిలిటరీ టెక్నాలజీ ప్రొవైడర్గా ఉంది. ఇక పాకిస్తాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మిలిటరీ పర్సనల్ ప్రొవైడర్గా, ట్రైనర్గా, అలాగే ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీగా ఉండటం వల్ల ఆ లేయర్ ఆఫ్ డిఫరెన్స్ కూడా అక్కడ పాకిస్తాన్కు ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలవటం వల్ల ఒక కొత్తదనం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకరిలో లేనటువంటి అంశాలు ఇంకోరిలో ఉండటం వల్ల ఇది కాంపిటేటివ్గా కాకుండా కాంప్లిమెంటరీగా ఉండేటువంటి ఒక గ్రూప్ అని ఇంటర్నేషనల్ అనలిస్టులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మనం ఒకటి చక్కగా ఆలోచన చేయాలి. ఈ 3 దేశాలకు ఉన్నటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ను అందరూ మర్చిపోతున్నారు. 3 దేశాలని ఒక్కసారి మనం గమనిస్తే ఆ 3 దేశాలు కూడా ఈ ట్రైలేటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్లోకి ఎందుకు వచ్చాయి, ట్రీటీలోకి ఎందుకు వచ్చాయి అంటే వాటికి 3 ఐడియాలజీస్ ఉన్నాయి. అక్కడే అసలు ఇది నిలబడుతుందా లేదా అనేటువంటిది తేల్చేది ఆ ఐడియాలజికల్ వన్నెస్ ఉందా లేదా అనేటువంటి ఫ్యాక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎందువల్ల అంటే సౌదీ అరేబియా ఆలోచన చేసింది, ఇరాన్ యొక్క యుద్ధ సమయంలో అమెరికా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నా కూడా డ్యామేజ్ అనేది రోజు రోజుకు చాలా ఎక్కువగా అవుతుంది. వాటి యొక్క ఆరంకో లాంటి ప్రధానమైన ఆయిల్ రిఫైనరీస్ కూడా, అలాగే చాలా మటుకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం వల్ల రియాద్ కూడా ఆలోచన చేసింది కేవలం అవుట్వర్డ్ పవర్స్ అంటే అవుట్ సైడ్ పవర్స్ లైక్ అమెరికాతో మనం కోయలిషన్లో ఉండటం కంటే అట్లా కోయలిషన్లో ఉంటూనే ఇక్కడ రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఒక డిఫెన్స్ అండర్స్టాండింగ్లో కనుక మనం లేకపోతే డెఫినెట్లీ ఇరాన్ అండ్ ఇట్స్ యాక్సిస్ పవర్స్ ఏదైతే ఉన్నాయో హమాస్, హూతీస్ అండ్ హెజ్బుల్లాస్, అలాగే ఇంకా ఈ యొక్క రీజన్లో వచ్చేటువంటి ఈ ట్రేడ్కి సంబంధించి అనేక అంతరాలు ఉన్నాయి. ఇప్పుడు బాబ్ అల్మండేబ్ కానివ్వండి, అలాగే హెర్మ్యూజ్ స్ట్రైట్ కానివ్వండి, ఈ రెండు సెన్సిటివ్గా మారిపోయినాయి. అసలు వాళ్లకు చమురు ఉత్పత్తి అలాగే దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం వాటిపై ఆధారపడి ఉన్న దేశాలు కాబట్టి, ఒపెక్ కంట్రీస్ కాబట్టి ఇవి వాటి యొక్క ఈ ఉత్పాదకాలని పెంచుకోవటం, అలాగే ఈ సమయంలో రక్షణ అనేది వాటికి చాలా అవసరం. అందువల్లే సౌదీ అరేబియా కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి అమెరికా పైనే పూర్తిగా ఆధారపడకుండా రీజనల్ పవర్స్ అయిన తుర్కీ అలాగే పాకిస్తాన్తో ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 కలిసి ఒక డిఫెన్స్ అండర్స్టాండింగ్కి వచ్చాయి. అంటే ఏ దేశం పైన ఆక్రమణ జరిగినా కూడా అది 3 దేశాలు కంబైన్డ్గా పోరాడి ఆ ఆక్రమణ నుండి ఆ దేశాన్ని కాపాడాలి. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే సౌదీ అరేబియాకి చాలా అవసరం. సౌదీ అరేబియా మనం చూసినట్టయితే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఎంబీఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి సౌదీ అరేబియా గమనిస్తే మొన్ననే అమెరికాతో న్యూక్లియర్ డీల్ కూడా కుదుర్చుకుంది. అంటే ఒక 30 yearsలో అండ్ లెస్ దెన్ దట్ అది ఒక న్యూక్లియర్ పవర్ సెంటర్గా మారిపోతుంది. అప్పుడు పాకిస్తాన్తో దానికి ఏ పని ఉండదు. అలాగే టెక్నాలజీలో కూడా అమెరికా నుంచి వచ్చే వెపన్సే కాకుండా ఇక్కడ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా ఎంబీఎస్ చాలా పెద్ద ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇలా స్వయం సమృద్ధికి బాటలు వేసుకుంటూనే అది జరిగే వరకు ఈ దేశాలతో సన్నిహితంగా ఉంటుంది సౌదీ అరేబియా. ఇక తుర్కీ యొక్క పాత్ర కనుక మనం తీసుకుంటే ఇటు వెస్టర్న్ నాటోలో ఉంది, ఇటు ఇస్లామిక్ నాటోలో ఉంది. అంటే తుర్కీకి ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏర్పడింది. ఎలా మనం ముందుకు వెళ్ళాలి? అసలు తుర్కీకి ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఏంటి అంటే యూరోపియన్ పవర్గా మనం కంటిన్యూ కావాలా, ఇస్లామిక్ పవర్గా ఉండాలా? ఈ రెండు తేల్చుకోలేకపోవటం వల్లే ఇద్దరితో కూడా
మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది కూడా ఒక నాటో అనే అంటున్నారు, కానీ అసలు ఆ నాటోకు ఈ నాటోకు చాలా తేడాలు ఉన్నాయండి. అక్కడ కూడా అసలు ఆ నాటోకు ఒక సెంట్రల్ హెడ్ క్వార్టర్ ఉంది, ఒక ఫిక్స్డ్ బడ్జెట్ ఉంది, ఒక కామన్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది, ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, అలాగే దానికి కావాల్సినటువంటి మొడాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ అటువంటి ప్రతిపాదనలు ఏవీ లేవు, ఒక క్లారిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఆ వెస్టర్న్ నాటో ఏదైతే ఉందో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, దానికి దీనికి పెద్దగా మనం ఒక ప్యారలల్స్ తీసుకోలేం. ఇది ఇట్ మైట్ అపియర్, ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇస్లామిక్ నాటోగా అనిపించవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక కామన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కానీ, ఒక డిఫెన్స్ ప్లాన్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, అలాగే ఒక నేతృత్వం కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ డిఫైన్డ్గా లేవు. అలాగే డిఫెన్స్ అంటే ఈజ్ ఇట్ నాన్ న్యూక్లియరా, న్యూక్లియరా అంటే అది కూడా ఎక్స్ప్లిసిట్గా అక్కడ కూడా లేదు మనకు. ఇంకోటి హౌ ది కంట్రీస్ హ్యావ్ టు రియాక్ట్, ద వే టు ఒక కామన్ ఆర్మీ కానివ్వండి, ఇదంతా ఫార్మేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిపాదన లేవు, మనకు కనిపించడం లేదు. అంటే ఇట్స్ నేసెంట్ స్టేజ్ అని చెప్పాలి, లేదా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాడ్ హాక్ ఫార్మేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక తుర్కీ పరిస్థితి, సౌదీ అరేబియా పరిస్థితి ఎలా ఉంటే, పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఒకవైపు భారత్తో నిత్యం శత్రుత్వం అదే తెచ్చిపెట్టుకుంటోంది. యాక్చువల్గా పాకిస్తాన్ తన మానాన్ని తాను డెవలప్ కావచ్చు, తన రిసోర్సెస్ తాను పెట్టుకొని డెవలప్ కావచ్చు, కానీ పాకిస్తాన్కి ఎప్పుడు ఉద్దేశం ఏంటి అంటే భారత్ను దెబ్బతీస్తూ భారత్ యొక్క డెవలప్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవాలి అనే ఒక దుష్టమైన భావన, అంటే ఒక ఈవిల్ ఇంటెన్షన్ అని మనం అంటాం కదా, అలాంటి దాంతో ఉండటం వల్ల కాన్స్టెంట్గా టెర్రర్ అటాక్స్ చేస్తోంది, బార్డర్ ఇష్యూస్ చేస్తోంది. ఈరోజు పాకిస్తాన్లో కూడా అసలు అల్లర్లు ఏ స్థాయికి వచ్చాయంటే, ఒకవైపు బలూచ్ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటోంది, ఇంకోవైపు పిఓకేలో కూడా దే వాంట్ మూవ్ అవే. అసలు ఒక ఫేక్ ఎలక్షన్ అనేది నిర్వహించినా కూడా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కూడా మనందరికీ తెలుసు. అసలు ఎలక్షన్స్ ఎంత ఫెయిర్గా జరిగాయనే విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. పాకిస్తాన్ తన ఇంటర్నల్ క్రైసిస్ను కప్పిపుచ్చుకోవటానికి భారత్ రేపొద్దున ఏదైనా దాడి చేస్తే దాన్ని ధీటుగా తట్టుకోలేమనేటువంటిది ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్కి అర్థమైపోయింది. అందువల్లే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇటు రకరకాలైన ప్యాక్లు, డిఫెన్స్ అగ్రిమెంట్లు, ట్రీటీలు చేసుకుంటోంది. సౌదీ అరేబియాను, చైనాను, అలాగే తుర్కీను, ఇలా తన ఒక ఐడియాలజీని స్ప్రెడ్ చేసి అర్థం చేసుకునే వ్యక్తులందరినీ కూడా కలుపుకొని తనను తాను కాపాడుకోవాలనేటువంటి ఒక స్వార్థ పద్ధతిలో పాకిస్తాన్ ఉంది. మరి ఈ విధంగా 3 డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉన్నటువంటి ఈ 3 కంట్రీస్ ఎలా ముందుకు వెళ్తాయో కూడా మనం చూడాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ఈరోజు అక్కడ మోహరింపు ఏదైతే చేసిందో, ఆ హోవిట్జర్ వెహికల్స్ను పెట్టి ఆ మౌంటెడ్ ట్రక్స్ను అక్కడ పెట్టడం విత్ ఎ కెపాసిటీ టు స్ట్రైక్ ఎనీ టార్గెట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 70 కిలోమీటర్స్. అంటే ఇంటీరియర్ ఇండియాలోకి వచ్చే ప్రయత్నాలు ఎందుకు చేస్తోందంటే, రేపొద్దున ఇండస్ వాటర్ విషయంలో పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన అనేది రాబోతోంది. అది పాకిస్తాన్ ఖచ్చితంగా తెలుసు. మరి ఇండియా పెట్టినటువంటి ఆంక్షలు ఏంటి అంటే, టెర్రరిజంను ఆపాలి, ఆక్యుపై చేసుకున్నటువంటి ఆ పార్టును తిరిగి ఇచ్చేసేయాలి. ఈ రెండు సమ్మతం కాదు, అక్కడ వీలు కూడా కాదు. కాబట్టి ప్రెషర్ డెవలప్ చేసి ఆ ఇండస్ వాటర్ తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం. దీనికి చైనా పూర్తి సహకారం ఉంది. కాబట్టి చైనా మేడ్ ఇప్పుడు 250 అక్కడ యూనిట్స్ అక్కడ ఉన్నాయి. 150 mm ఆ ట్రక్స్, మౌంటెడ్ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో అది చైనా యొక్క డెవలప్మెంట్, చైనా ప్రోడక్ట్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చైనా మిలిటరీ ఎక్విప్మెంటే మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా వాళ్ళు వాడారు. చాలా మటుకు ఆ ఎక్విప్మెంట్ విఫలమైందని కూడా మన అందరికీ తెలుసు. కాబట్టి కానీ గత్యంతరం లేక స్టిల్ చైనా ఈజ్ హ్యాంగింగ్ ఆన్ టు పాకిస్తాన్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ టు చైనా. పాకిస్తాన్ చూడండి, ఒకవైపు చైనాను పట్టుకునింది, ఇంకోవైపు సౌదీని పట్టుకునింది. ఇది పాకిస్తాన్ యొక్క బ్రతుకు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా తాను ఎదగాలనుకుంటే స్వయంగా తను కృషి చేసి అక్కడ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్, ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ వర్గం చాలా పెద్దగా అక్కడ ప్రతిఘటన చేస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా మటుకు అపోజిషన్ పార్టీస్ కూడా ఇక్కడ అసీం మునీర్కు చాలా కాన్స్టిట్యూషనల్ ఒక ప్రొవిజన్స్ను పెంచటం, ఆయనకు అక్కడ న్యూక్లియర్ పవర్కు సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన ఆధిపత్యం కూడా ఇవ్వటం,
అది కూడా పాకిస్తాన్ రేపు తప్పుదోవ పట్టించే అంశాలు ఇవన్నీ. కాబట్టి అంతర్గతంగా పాకిస్తాన్ డెవలప్ చేసుకోవాల్సినవి, ఫోకస్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఎంతసేపు పై మెరుగుల కోసం ప్రయత్నం చేయటం ఆపాలి. భారత్ లాంటి దేశంతో మిత్రత్వం కోరుకోవాలి, కానీ ఎప్పుడు కూడా భారత్ యొక్క అభివృద్ధిని అడ్డుకోవటం అనేది ఇంపాసిబుల్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, ఇటువంటి ప్యాక్ట్లు, ట్రీటీలు, అగ్రిమెంట్లు వందలు చేసుకున్నా కూడా భారత్ యొక్క శక్తిని అడ్డుకునే ధైర్యం కానీ స్థైర్యం కానీ పాకిస్తాన్కి లేదనేది పాకిస్తాన్ చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్యాక్ట్స్, ఇవన్నీ చేసుకోవటం వల్ల భారత ప్రభుత్వం కూడా చాలా స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వీఆర్ అబ్జర్వింగ్ అండ్ దట్ ఈస్ సఫిషియంట్, మేము గమనిస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసింది. కాబట్టి భారత్ ఎప్పుడు కూడా వీటన్నిటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది. మన గైడెడ్ మిసైల్స్, అలాగే మన సబ్మరీన్ టెక్నాలజీస్, అలాగే మనం విడుదల చేస్తున్నటువంటి ఆ షిప్ బిల్డింగ్ యాక్టివిటీ, ఇవన్నీ మిగతా దేశాలు కూడా గమనిస్తున్నాయి. మన నేవల్ ఫ్లీట్ పెరుగుతోంది. ఎయిర్క్రాఫ్ట్, మనం దసాల్ట్ కంపెనీస్తో చేసుకున్నటువంటి ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకు 200 రాఫెల్ మనకు అడ్వాన్స్డ్ 4 to 5 జనరేషన్ ఆ టెక్నాలజీ ఎయిర్క్రాఫ్ట్స్ మనకు రాబోతున్నాయి. కాబట్టి ఇటు డిఫెన్స్, అలాగే అటు నేవల్, అలాగే ఇటు ఎయిర్క్రాఫ్ట్ యొక్క కెపాసిటీని కూడా పెంచుకుంటోంది. ఇండిజినస్గా కూడా మనం డిఫెన్స్, డిఆర్డిఎల్ కానివ్వండి, మనకు సంబంధించిన డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా ఇండిజినస్ ఎక్విప్మెంట్ను, అలాగే ఇస్రో లాంటి సంస్థలు శాటిలైట్ టెక్నాలజీస్ను కూడా డెవలప్ చేయటం వల్ల శత్రువులపై నిఘాను పెంచుకోవటం, ఇలా భారత్ సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. కాబట్టి ఈ ట్రీటీలు ఎన్నొచ్చినా కూడా భారత్ భయపడిన అవసరం లేదు. భారత్ ఎప్పుడు కూడా సక్రమమైన మార్గంలో ఉన్నందువల్ల ఎవరికి కూడా భయపడిన అవసరం లేదు. ఆ ట్రీటీస్ వాళ్ళకి రక్షణ కల్పిస్తాయేమో కానీ మనం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలే భారత్ను ముందుకు తీసుకొని వెళ్తాయని నేను ప్రగాఢంగా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.